టాలీవుడ్ సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు కీర్తి సురేష్. ఒకప్పటి సీనియర్ హీరోయిన్ మేనక, నిర్మాత సురేష్ కుమార్ గారాల పట్టి కీర్తి సురేష్. బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టింది. కానీ తనదైన నటనతో నటిగా సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి సహజ నటనతో జనాలను మెప్పించింది. ఇప్పుడు బాలీవుడ్ పై కన్నేసింది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. బీటౌన్ హీరో వరుణ్ ధావన్ సరసన ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కొన్ని రోజులుగా తన కొత్త ప్రాజెక్టు షూటింగ్ కోసం ముంబైలోనే ఉంటుంది కీర్తి. అలాగే నెట్టింట మాత్రం ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోజులతో కట్టిపడేస్తోంది. తాజాగా కీర్తి పెళ్లి రూమర్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతోందంటూ ఓ వార్త నెట్టింట మరోసారి హల్చల్ చేస్తోంది. కీర్తి సురేష్ చాలా కాలంగా తన స్నేహితుడు యాంటోనీ తర్టీల్ అనే వ్యక్తితో ప్రేమలో ఉందట. కానీ ఎక్కడా ఆ విషయం బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటుందని టాక్ నడుస్తోంది. అయితే కీర్తి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కొచ్చికి చెందినవాడు కావటం విశేషం. డిసెంబర్ 11, 12 తేదీల్లో గోవాలో తన స్నేహితుడు యాంటోనీ తర్టీల్ను డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనుందని ప్రచారం నడుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ కీర్తి మ్యారేజ్ గురించి మాత్రం కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి. కీర్తి సురేష్ పెళ్లి గురించి రూమర్స్ రావటం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ అనేక సార్లు ఈ బ్యూటీ మ్యారేజ్ రూమర్స్ హల్చల్ చేశాయి. బిజినెస్ మ్యాన్, ఫ్యామిలీ ఫ్రెండ్, మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాత ఇలా ఎంతో మంది పేర్లు బయటకు వచ్చాయి. అయితే తమ కూతురి పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కీర్తి తల్లిదండ్రులు ఖండించారు. అలాగే తన ప్రేమ పెళ్లిపై గతంలోనూ కీర్తి క్లారిటీ ఇచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి కీర్తి పెళ్లి రూమర్స్ తెరపైకి వచ్చాయి. మరి ఈసారి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.